మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఇట్టి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఏ ఛానల్లో మనము రాశి ఫలాలు చెప్పినా కూడా అమ్మవారి దయ వల్ల చాలా చక్కగా చెప్తున్నారు గురువు గారు. మీరు చెప్పేటివన్నీ మా యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నాయి. మా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు మొత్తము కూడా మీరు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు కనుక మీ ప్రిడిక్షన్ మాకు ఎంతో నమ్మకంగా ఉంది అని చెప్పి నెంబర్ ఆఫ్ కాల్స్ రావడం జరుగుతున్నాయి. కనుక ఇక్కడ మరొక విషయం చెప్తున్నాము. గ్రహచారం వేరు, గోచారం వేరు. కనుక ఇప్పుడు మనం చెప్పేటువంటిది గోచార రీత్యా గ్రహాలు మారేటువంటి సందర్భానికి మరి 2025 ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉండబోతుందనే విషయంలో, గోచారము అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారం అంటే మనము పుట్టినటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకొని ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మరి ఈ యొక్క గ్రహచారం అని ఉంటుంది. అప్పుడు మనకు పిన్ టు పిన్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మాకు అర్థం చేసుకొని అంటే మీరు అర్థం చేసుకునే విషయాన్ని చక్కగా కనెక్ట్ కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క టైమ్స్ భక్తి ఛానల్ను కోరుకుంటూ మరి యొక్క ద్వాదశ రాశి ఫలాల్లో మేషరాశి దగ్గరికి ముందుగా వెళ్దాం. మకర రాశి, ఇది ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4, అదేవిధంగా శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2. ఈ రాశి వారికి మరి బో అక్షరము, జా జీ అక్షరాలు కానీ, జూ జే జో కా అక్షరాలు కానీ, గా గి అక్షరాలు కానీ మకర రాశి వారికి చివరి షెడ్యూల్లో ఉండడం వల్ల చూసుకోవచ్చు. పేరు జా అక్షరం మీద ఉండేటువంటి వారికి ఎంతో గొప్పగా ఉండేటువంటి వారు కొంత పోలీస్ రిలేటెడ్ కేసుకు వెళ్ళి మరలా బయటికి రావడాలు ఇలా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎండింగ్ దశలో ఉన్న మకర రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. నమ్మినటువంటి వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం మీకు ఎదురవుతుంది అనేటువంటిది గమనించుకోండి. ఈ రాశి స్త్రీ పురుషుల వారికి ఇద్దరికీ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలమే. ఆడంబరాలకు పోయి డబ్బులు అయితే అధికంగా కూడా ఖర్చు పెట్టకండి. విదేశీ యానము కలిసి వచ్చును. స్నేహ మరియు ప్రేమ విషయాలలో సానుకూలత పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. విలువ గల వస్తువుల ద్వారా కొంత రుణములు చేసేటువంటి పరిస్థితి ఉంది. దంపతుల మధ్య కొంత దాపరికము కలిగేటువంటి సందర్భము ఈ సంవత్సరము ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయి. అనుకోని సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. కొంత ధనము వృధా అవుతుంది. కోర్టు, పోలీసు, గ్రామ తగువులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే కోర్టు రిలేటెడ్ కానీ, పోలీసు రిలేటెడ్ కానీ కొన్ని తగాదాలు అయితే కనబడుతున్నాయి. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కొంత విఫలమయ్యే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం మధ్య నుండి శుభ సూచనలు అయితే కనబడుతున్నాయి. మీ తప్పిదాలు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు వస్తాయి. అప్పుడు తప్పకుండా తప్పిదిద్దుకోండి. ఎందుకు అంటే మనము కొంత కృతజ్ఞతా భావంగానే మనం చేసినటువంటి తప్పును ఒప్పుకునేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒప్పేసుకోవాలి. అదేవిధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు కావచ్చును, విదేశీ యానం కావచ్చును ఫలిస్తున్నాయి. సంతాన విషయం మీకు కొంత కలవర పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అతి కష్టం మీద పనులు పూర్తి చేయగలరు. శత్రుత్వము పెరగబోతున్నాయి. రుణములు చేస్తారు. స్థితిగతులు తారుమారు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పెద్దల సహకారము కలిసి వచ్చును. పోలీసు, కోర్టు, గ్రామ తగవులు అధికమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అవకాశాలు ఉన్నాయి. నిదానంగా పనులు సాగబోతున్నాయి. విద్యార్థులు లోగడ నిలిచినటువంటి సబ్జెక్టులు పూర్తి చేస్తున్నారు. మంచి మార్కులు సాధిస్తారు. ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వారికి అధికారుల యొక్క ఒత్తిడి అనేటువంటిది తగ్గును. స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు. అనుకున్నటువంటి చోటికి బదిలీలు అగును. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం లభించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ యొక్క కమ్మరి కావచ్చును, కుమ్మరి, తాపి, వడ్రంగి, కూలి, వ్యవసాయ, చెరువుల రంగం వారికి తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక అధికంగా ఈ రంగంలో ఉండేటువంటి వారికి డబ్బులు అధికంగా కూడా ఖర్చు పెట్టకండి. ధరలు గిట్టుబాటు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఫైనాన్స్, భూమి, కాంట్రాక్ట్, బిల్డింగ్, బంగారం, కంప్యూటర్స్ వారికి అనుకున్న రీతిలో అనుకూలంగానే ఉండబోతున్నాయి. వైద్య, మెడికల్, కిరాణా, ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్ వ్యాపారులకు అపారమైనటువంటి ఆకర్షణ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. వస్త్రము, ధాన్యము, పూలు, పండ్లు, మధ్య దళారి వ్యాపారులకు ప్రారంభంలో ఖర్చులు పెరిగినను చివరకు నిలిచి డబ్బులు కనబడుతున్నాయి. చిన్న పెద్ద పరిశ్రమల వారికి యంత్ర కర్మాగార, ఇసుక, సిమెంటు, ఐరన్, కర్ర వ్యాపారస్తులకు అతి కష్టం మీద కొంత ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. టీవీ, సినీ, నాటక, రేడియో రంగస్థలము, నటనకు
వారికి మంచి ఆఫర్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అద్భుతంగా పేరు ప్రఖ్యాతలు కూడా లభించేటువంటి పరిస్థితి ఉంది. కానీ వృధా ఖర్చులు మాత్రం ఉంటున్నాయి. దేవాలయంలో పనిచేయు వారికి, వాహనదారులకు కొంత ఖర్చులు ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ ప్రముఖులకు, అదేవిధంగా సొంత పరిశ్రమల వారికి మంచి జనాకర్షణ కనబడుతుంది. పదవి యోగ్యం కలిసి వచ్చును. చూడండి, మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో, రాజకీయంలో ఉన్నారో వారికి ఖచ్చితంగా కూడా పదవి అనేటువంటిది లభించే పరిస్థితి ఉంది. అదేవిధంగా దేవాలయంలో పనిచేసేటువంటి వారికి చక్కటి జనాకర్షణ ఉంది. ₹1 కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బిజినెస్ రంగంలో ఉండేటువంటి వారికి కొంత గడ్డు కాలంగా ఉంది. కనుక మొత్తం మీద మకర రాశి వారు ఏలినాటి శని ఎండింగ్ దశలో ఉన్నారు. మరి దీనిని మనం యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ శని త్రయోదశులు కావచ్చును, అదేవిధంగా శనివారాలు కావచ్చును, సంకటహర చతుర్థి రోజు కానీ మన వద్ద జరిగేటువంటి హోమాది కార్యక్రమాలలో పాల్గొనండి. కేవలం 2500కే హోమం మీద మీ యొక్క పేర్లను చదివి మీకు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క శనైశ్వరుని యొక్క అనుగ్రహం మీరు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా భావన చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్.